నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. భారతదేశం ఒక శక్తివంతమైన దేశమని, ఆ దేశం మీద ఎక్కువ టారిఫ్లు విధిస్తే ఆ దేశంతో ఉన్న రాజకీయ ఆర్థిక సంబంధాలతో చెడిపోయే అవకాశం ఉందని, దానివలన అమెరికాయే ఎక్కువ నష్టపోతుందని భారతీయ సంతతి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ట్రంప్ను హెచ్చరించారు. అంతేకాకుండా ఈ రకంగా భారత దిగుమతులపై టారిఫ్లు విధిస్తే అమెరికా ప్రజలే ఎక్కువ నష్టపోతారని, అందుచేత ఈ టారిఫ్లను వెనక్కి తీసుకోవాలని ట్రంప్కు సూచించారు. మరి ఈ నిక్కీ హేలీ సూచనల్ని, హెచ్చరికల్ని ట్రంప్ పరిగణలోకి తీసుకుంటాడా అనేది ఒక ప్రశ్న. ఈరోజు ట్రంప్ వైట్ హౌస్ నుంచి సాయంత్రం 4 గంటలకి ఒక అనూహ్యమైన ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు ఊహిస్తున్నాయి. ఎందుకంటే నిన్న భారత్పై విరుచుకుపడుతూ ట్రంప్ రాబోయే 24 గంటల్లో తాను భారత్ మీద అనేక టారిఫ్లతో విధిస్తానని, ఇది ప్రస్తుతం ఉన్న 25% టారిఫ్లకు అదనమని ఆయన పేర్కొనడం ఒక కారణం. ఈ రకంగా ట్రంప్ ప్రకటించిన తర్వాత భారత్ దానికి ప్రతిస్పందనగా కౌంటర్ అటాక్ చేస్తూ మరి రష్యా నుంచి అమెరికా కూడా ఎందుకు ఇంపోర్ట్స్ చేసుకుంటుంది, ముఖ్యంగా ఎరువులు, ఎలక్ట్రానిక్ వస్తువులని అమెరికా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే యూరోపియన్ కంట్రీస్ కూడా రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. చైనా కూడా రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో మరి భారత్ మీదే ఎందుకు అమెరికా ఆ రకంగా ఆరోపణలు చేయాలి అని భారత్ గట్టిగా అమెరికాని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా ఈరోజు అజిత్ దోవల్ రష్యాకి ప్రయాణం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో రష్యాలో అజిత్ దోవల్ ముఖ్యంగా ఆర్థిక సంబంధాల మీద, రక్షణ ఉత్పత్తుల మీద, అమెరికా హెచ్చరికల మీద చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొద్ది గంటల్లో జయశంకర్ కూడా రష్యా పర్యటనకి వెళ్తున్నారు. మరి నరేంద్ర మోడీ ట్రంప్ హెచ్చరికల్ని ఏ రకంగా తీసుకుని ఏ రకంగా స్పందించబోతున్నారు, ఏ రకమైన ఆర్థిక రాజకీయ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది తెలియవలసి ఉంది. మొత్తం మీద రష్యాకి అజిత్ దోవల్, అటు జయశంకర్ ప్రయాణం చేయడం, రష్యన్ నాయకులతో మాట్లాడడం కూడా ఒక ముఖ్యమైన విషయంగా మనం పరిగణించాలి. అంతేకాకుండా అమెరికా చేసిన హెచ్చరికలకి రష్యా స్పందిస్తూ భారతదేశం ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశమని, ఏ దేశం నుంచి ఏది దిగుమతి చేసుకోవాలో చేసుకోకూడదో భారత ఆంతరంగిక నిర్ణయం అని, దానిని మరొక దేశం ఎలా ప్రశ్నిస్తుందని, అమెరికా ఏ రకంగా భారత్ని బెదిరిస్తుందని రష్యా భారత్కి సపోర్టుగా నిలవడం గమనార్హం. చూడాలి మరి ఈ ట్రంప్ ప్రకటనలు, ఈ ట్రంప్ ఆర్థిక టారిఫ్ల సమస్య ఏ రకంగా మారబోతుంది, ఇది ఏ రకంగా భారత్ అమెరికా సంబంధాలని తీసుకువెళ్ళబోతుందో చూడాలి. నమస్తే. థ్యాంక్ యూ.